హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కు పుడక సీరియల్లోని చాలా అల్లరి చేసే అబ్బాయి అంట. నాకు అదే చెప్పారు సెట్ వాళ్ళందరూ, ఎవరిని అడిగినా సరే అదే చెప్పాడు, మా కిట్టు బాగా అల్లరి చేస్తాడు అని. ఆ! సో మీరు చెప్పాలి ఇప్పుడు. అంటే అల్లరి అంటే ఏం లేదు. నేను నిజాలు చెప్తూ ఉంటా. ఆ నిజాలు వాళ్ళకి అల్లరిలాగా అనిపిస్తుంటుంది. నిజమేనా? ఆ! అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, ఇప్పుడు అందరు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు మీరు కిట్టు ఇంటర్వ్యూ తీసుకోండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఆహా! సో మా అందరిని అసలుకి తను కామ్గా ఉండడు, సెట్ మొత్తం అల్లరి అల్లరి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి సరే అల్లరి చేసేసి వాళ్ళ మూడ్ అంతా చేంజ్ చేస్తారని చెప్తున్నారు. అవును. అంటే ఇప్పుడు అల్లరి చేయాలి అని అంటే ఇలా ఎళ్ళిపోయి అంటే బావుంటది. సెట్ మొత్తం అంటే హడావిడిగా ఉంటది. బేసిక్‌గా సీరియల్స్ అంటే రెగ్యులర్‌గా మేము ఒక ప్యాటర్న్ నడుస్తుంటుంది కదా! అందరూ వచ్చేవాళ్ళకి ఆ హీట్ దాంతో ఇలా ఇలా డల్‌గా ఉంటాం అనమాట. నేను ఇలా చూస్తాను. "ఏం డల్‌గా ఉన్నావు? ఏమైంది? అలా బూస్ట్ తాగుతావా? హార్లిక్స్ తాగుతావా? ఎనర్జీగా ఉండొచ్చు కదా!" ఇదే మాట్లాడతాననమాట. సో, ఎనీవన్ ఐ థింక్ సెట్‌లో కానీ ఎక్కడైనా కానీ బేసిక్‌గా హ్యూమన్స్ అనేవాళ్ళు మనం మర్చిపోతున్నాం. సొసైటీలో బతికేటప్పుడు యూ హావ్ టు సే విష్, స్మైల్, కీప్ ఎ స్మైల్, మేక్ అదర్స్ స్మైల్. దట్స్ అ వెరీ హెల్తీ థింగ్. ఐ బిలీవ్ దట్ వన్. సూపర్ కదా, చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. ఎవరికి వాళ్ళు మనం వెళ్ళి ఎందుకు మాట్లాడాలి, ఈవెన్ పక్కన పెడితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత ఎగ్జాక్ట్‌లీ. అలా ఫీల్ అవుతున్నారు. ఒక ఫ్యామిలీలో ఒక 4-5 మెంబర్స్ ఉంటే అవును. వాడు వచ్చి నాతో మాట్లాడింది, ఒక సిబ్లింగ్స్ కూడా అవును. అన్న వచ్చి మాట్లాడింది, తమ్ముడు ఎట్లా మాట్లాడతాడు అనే ఫీలింగ్కి వెళ్ళారు. అవును. ఈవెన్ మీరు చూస్తున్నారు, ఇప్పుడు వచ్చి చూసారు కదా! ఇలా ఇప్పుడు హాయ్ అని చెప్పండి. హాయ్. దే వోంట్ ఈవెన్ గివ్ ఐ కాంటాక్ట్ అన్నమాట. సో దట్స్ వాట్ ఐ వాస్ లైక్ ఏంది హాయ్ చెప్పా. హే హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నారా? మీ స్మైల్ చాలా బాగుంది. మీరు ఏ టూత్ పేస్ట్ వాడతారు? సో అలా మీరు ఫన్ ఇదే చేస్తా నేను. ఇంతే. సూపర్ సూపర్. అందరండి అలా, అది కూడా ఒక టాలెంట్ బేసిక్లీ. అందరూ అలా అంటున్నారు కానీ వాళ్ళ మూడ్ చేంజ్ చేసి ఆ సెట్ నిజం చెప్పండి, దీన్నే పులిహోర అంటారు. లేదులేండి, పులిహోర వేరు, బట్ ఇది వేరు. అంటే సెట్లో ఉన్న వాళ్ళు అందరూ కంఫర్ట్గా ఉండాలి అంటే ఇలాంటి గాయకులు ఉండాలి ఉండాలి కదా, అంతే కదా. సో ఇప్పుడు చెప్పండి, మీ కెరియర్ ఏ సీరియల్ నుంచి స్టార్ట్ అయింది, ఏ సీరియల్లో బ్రేక్ వచ్చింది? నాది ఫస్ట్ సీరియల్ జెమినీలో నాతి చరామీన్ స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ దాట్ మాలో కోయిలమ్మ చేశాను అనమాట. సో దేర్ ఐ గాట్ ద బ్రేక్. ఆ తర్వాత రెగ్యులర్ సీరియల్స్ నడుస్తూనే ఉన్నాయి. అండ్ జీ, మా టీవీ, జెమినీ, ఈటీవీ, సో అలా నడుస్తుంది. అండ్ రైట్ నౌ అయితే ఇప్పుడు జీ ముక్కు పుడక నడుస్తుంది. అండ్ దీంతో పాటు ఒక 3 కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇట్స్ లైక్ మా టీవీలో నిండు మనసులో అనేసి, అండ్ ఈటీవీలో యశోద అండ్ అందాల రాక్షసి రెండిట్లో చేస్తున్నాను అనమాట. సో కైండ్ ఆఫ్ లైక్ 4 సీరియల్స్. సూపర్. 4 సీరియల్స్ అంటే అంటే టైం ఎలా ఇస్తున్నారు? అంటే బేసిక్గా నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్, లాస్ట్ షెడ్యూల్, అంటే ఫస్ట్ వీక్, లాస్ట్ వీక్, ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, ఆర్ సెకండ్ వీక్, ఫోర్త్ వీక్, ఆర్ 1 to 15 ఆర్ 15 to 30. ఎస్. యా. బట్ 4 సీరియల్స్కి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏ అదే వడ్డించేవాడు మనవాడైతే లాస్ట్కి కూర్చున్న మనకి పెరుగు వాడితో పాటు పెరుగు కూడా వస్తుంది అంటారు కదా. ఎస్. సో అలాగే అనుకోకుండా సింక్ అయిపోయింది. ఫస్ట్ వీక్ ఒకటి అండ్ సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ సేమ్ ప్రొడక్షన్స్. అందాల రాక్షసి అండ్ నిండు మనసులు రెండు మన బ్రహ్మముడి వాళ్ళ ప్రొడక్షన్స్ అనమాట. ఓకే. సో దే సైడ్ లైక్ దే అడ్జస్ట్. సూపర్ సూపర్. అండ్ థర్డ్ వీక్ ఎలాగో ముగ్గు పుడక నడుస్తుంటుంది. అండ్ మా అశోక్ గారు, ప్రొడ్యూసర్ గారు, చాలా కూల్ పర్సన్. అండ్ యాక్చువల్లీ నేను ఇన్ని ప్రాజెక్ట్స్ నేను ఇప్పుడు బికాస్ లైక్ ఫస్ట్ ఇప్పుడు నేను రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చి మన ముక్కు పుడక కాబట్టి వేరేది ఏది చేయాలన్నా కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ఓకే. కొత్తవి. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చి నా గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తేనే వాళ్ళు దే విల్ టేక్ మీ రైట్. సో మా అశోక్ గారు చాలా కూల్ పర్సన్. ఇట్స్ లైక్ ప్రొడ్యూసర్ లాగా అనిపిస్తుంది, ఒక ఫ్రెండ్ లాగా మేము క్రికెట్ అని ఆడుతున్నాం. సో బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ హ్యాపీ అలా సెట్ చేశా. సెట్ చేశారు అంతే అట్లా. సూపర్. అంటే మనలో అనమాట బడ్జెట్ కూడా 1 మంత్ వస్తూ ఉంటుంది కదా. ఇంకేంటి So- విషయాలు? ఇంకేంటి? లేదు లేదు, ఏదో ఫ్రెండ్లీగా అడుగుతున్నా, ఆన్ కెమెరా అని కాదు. సో మంత్లో మొత్తం 4 సీరియల్స్ కాబట్టి బడ్జెట్ ఇది కూడా గట్టిగా వస్తుంది అనుకుంటా. అవునవును, గట్టిగా వస్తుంది, అలా గట్టిగా వెళ్తుంది. ఎందుకండి, ఎందుకు అలా అంటున్నారు అంటే మీరు? బేసిక్ గా బ్యాచులర్ అవడం వల్ల మ్మ్. పెద్ద ఏమీ చేసే పని లేకపోవడం వల్ల సగం ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోతారు. అబ్బాయిలకి ప్రతి ఒక్కరు ఫ్రెండ్ ఉంటాడు చూసారా, ఆ ఫ్రెండ్కి మాత్రం అప్పులు ఇవ్వకండి, రిటర్న్ ఇయ్యడు. చూసారా, అమ్మాయిలకి ఇవ్వండి, నెక్స్ట్ మంత్ దాంట్లో అమ్మాయిలకి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతాము. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో నెక్స్ట్ మంత్ నేను కూడా జాయిన్ అవుతాను అనమాట ఆ లిస్ట్లో. మీ నవ్వు చాలా బాగుంది నిజంగానే. వద్దులేండి, ఇంకా ఒక్క మాటతో ఇంకా నాకు అవసరం లేదు. ఆయనకి పల్స్ బాగా తెలుసు, అమ్మాయిల్ని పొగిడితే చాలా, అసలు వాళ్ళకి ఇంకేం అవసరం లేదని.
అందుకనే పొగడట్లేదు, నేను నిజాలే చెప్తున్నాను. ఎస్, అందుకే ఇంకొద్దు నాకు, ఇంకా మీ శాలరీ గురించి అసలు అడగదలుచుకోవట్లేదు నేను. మీ ఫ్రెండ్స్కే నెక్స్ట్ కూడా ఖర్చు పెట్టండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టైం వాళ్ళ నుంచి తీసుకుందామని ప్లాన్ చేస్తున్నా. అవును, అవుతుంది అంటారు అది. ఏం లేదు, అరే నాకు నెక్స్ట్ శాలరీ చెక్ వచ్చేది ఉంది, ఈ లోపల నాకు చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది, ఈరా అని చెప్పి తీసుకోవాలి, ఆ తర్వాత నెంబర్ బ్లాక్లో పెట్టాలి. సూపర్ కాన్ఫిడెన్స్. మీ వాళ్ళు చూస్తే నెక్స్ట్ టైం ఇవ్వరేమో, గుర్తు పెట్టుకోండి. ఇది డిలీట్ చేశారా? లేదు, ఇట్లాంటి జరగవు మా దగ్గర. అందుకే అందుకే బీఆర్కే అయింది. ఎందుకు బీఆర్కే అంటే ఏంటి? అది మా చైర్మన్ సార్ పేరు బొల్ల రామకృష్ణ. హాయ్ సో సార్. బీఆర్కే అంటే బ్రేకింగ్ కూడా అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకున్నా, బ్రేక్ నాకు ఇస్తారా? ఇస్తాం, ఎవరికైనా బ్రేక్ ఇస్తాము. సో సీరియస్లీ మా ప్రొడక్షన్ హౌస్ రీసెంట్గా ఒక మూవీ కూడా మేము చేసాము. నాది ప్రొఫైల్ పంపిస్తాను. డెఫినెట్గా షూర్గా పంపించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కూడా కొన్ని స్టోరీస్ వింటున్నారు అండ్ సైమిల్టేనియస్గా అది ఇది రెండు చేస్తూ ఉంటాము. ఓకే, సో ఓపెన్ ఆఫర్ ఉంది, నైస్, టాలెంట్ ఉంది అండ్ మినిమల్ బడ్జెట్లో ఉంది అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నాకు నా ఫిలాసఫీ నేను ఫస్ట్ నుంచి నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇన్ మనీ. వాట్ ఐ బిలీవ్ ఇస్, ఇఫ్ యూ ఆర్ వర్త్ ఆఫ్ అన్ యాక్టర్, మనీ విల్ కమ్ టు యూ. సూపర్. మనం మనీ వెనకాల పరిగెడితే ఆ మనీ వెనకాలని కొంచెం దూరం వెళ్ళిపోతే మనీ అయిపోతుంది. కానీ అదే మనకి టాలెంట్ అండ్ నాది ప్రూవ్ చేసుకొని నేను ఒక 10 మందికి తెలియాలని అనుకుంటే, అండ్ దట్స్ వాట్ ఐ డెడ్ ఫ్రమ్ మై స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్, అండ్ దట్స్ వై నౌ మనీ ఈస్ కమింగ్. సూపర్ సూపర్ అబ్బా, సూపర్ ఇది మాత్రము. సో ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశారు? ఇంక్లూడింగ్ మీరా? లేదులే, చెప్పండి. ఇప్పుడు నేను కాకుండా ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి. కౌంట్ చేయాలా? 1 2 3 4. బాడీ కౌంట్ అడిగింటే కౌంట్ చేసిండేవాడిని. దేవుడా, ఇట్లా తయారైనారండి. ఇది అంటారు కదా జెన్జీ. ఐఎమ్ నాట్ జెన్జీ, ఐఎమ్ మిల్లేనియల్. సో చెప్పండి, మామూలు కౌంట్ చెప్పండిలేండి, అంత డీప్గా వద్దు, మామూలు కౌంట్ చెప్పండి. అంటే బేసిక్గా ఒకరికి వెళ్ళి వెనకాల పడి అది నేను ఎప్పుడు పడలేదు. ఓకే. అది ఎందుకో అంటే నేను గో విత్ ద ఫ్లో అనుకుంటూ ఉంటాను. అంటే ఇఫ్ యూ నాకు ఎవరైనా మంచిగా అనిపించారంటే విల్ టాక్ లైక్ ఎ ఫ్రెండ్స్. తన దగ్గర నుంచి నా దగ్గర నుంచి సేమ్ వేవ్ లెంత్, ఒకవేళ తనకి మాట్లాడాలని ఉండి నాకు మాట్లాడాలని ఉంటే ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇప్పుడు నిజం చెప్పండి, ఎవరికి ప్రపోజ్ చేశారు? ఇదంతా ఓకే కానీ నా క్రష్ని నేను మోసం చేయాలనుకోవట్లా, బట్ నాకు క్రష్ నన్ను మోసం చేసింది. ఎవరు? కత్రినా కేఫ్. కత్రినా కత్రినా కాట్కే చిలి గయి. ఓకే, తెలుగులో చెప్పండి కొంచెం, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా. తెలుగు వాళ్ళ కూడా మాక్సిమం బాలీవుడ్ హీరోయిన్స్ ఉన్నారుగా. సరే ఓకే, లాజిక్ లాజిక్. మరి తెలుగు సీరియల్స్ అని అడగండి, నేను కన్నడ వాళ్ళ పేరు చెప్పాను. అందుకే అంటున్నాను, ఇప్పుడు తెలుగు సీరియల్స్ మొత్తం కన్నడ వాళ్ళే ఉన్నారు కదా. జోక్స్ ఆఫ్ ద పార్ట్, తెలుగు సీరియల్స్ లో ఎక్కువ కన్నడ వాళ్ళే ఉంటున్నారు, తెలుగు వాళ్ళకి వర్క్ ఉండట్లేదు అనేది బాగా వినిపిస్తుంది. యాజ్ ఒక తెలుగు పర్సన్ గా కూడా నేను అడుగుతున్నాను. సో ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళకి మెయిన్ రోల్స్ ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి సైడ్ క్యారెక్టర్స్ తమ్ముళ్ళు బ్రదర్లు ఇస్తున్నారు? మరి అది ఎలా అలా జరుగుతుంది? ఎందుకు మన వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వట్లేదు? బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే అండి, నేను వచ్చినప్పుడు కూడా నాకు సజెస్ట్ చేసిన వాళ్ళు ఎలా సజెస్ట్ చేసేవాళ్ళు అంటే, తెలుగులో ఒక ఫీలింగ్ ఉంది, అరే సీరియల్స్ చేసే వాళ్ళని మనకి మూవీస్లో తీసుకోరు, వన్స్ నువ్వు సీరియల్స్లోకి వెళ్తే నీకు మూవీ కెరియర్ ఉండదు. ఆబ్వియస్గా ఆర్టిస్ట్ అని వచ్చిన వాళ్ళు ఎవరు కానీ మూవీస్లో చేయాలి, పెద్ద పెద్ద స్క్రీన్ మీద చూడాలని అనుకుంటారు. సో ఎప్పుడైతే ఈ టాక్ వినపడుతుందో ఫస్ట్ ఒక బ్యాక్ స్టెప్ వేస్తాం. ఈవెన్ ఐ వాస్ లైక్ వెన్ స్టార్టింగ్ సీరియల్స్ చేసినప్పుడు చెయ్యాలా చేయకూడదా అని ఐ వాస్ స్టిల్ దట్ డైలమాలో ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే కన్నడలో వాళ్ళకి ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక కాస్టింగ్ ఏజెన్సీ ఉంది, మనకి ఇక్కడ కాస్టింగ్ ఏజెన్సీ అనే కాన్సెప్టే లేదు. ఓకే. సో వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక కాస్టింగ్ ఏజెన్సీలో వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళకి అక్కడ ఒక సీరియల్లో ట్యూనప్ అయిపోతారు. అక్కడ నుంచి వాళ్ళకి రా మెటీరియల్గా అక్కడికి వెళ్ళి ఒక ట్యూనప్ అయ్యి ఒక షేప్తో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దే హ్యావ్ ఎ లార్జ్ స్కోప్ అనమాట. వాళ్ళ మీద మళ్ళీ ఆ ముద్ర ఉండదు, అరే వీడు సీరియల్ ఆర్టిస్ట్ అని ముద్ర ఉండదు. ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి కావాలంటే వెళ్ళి అక్కడ కన్నడలో సీరియల్స్ చేసుకుంటారు, మూవీస్ కూడా చేస్తారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఈ స్లోగా ఈ ఫీలింగ్ అనేది పడిపోయి, అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేయలేక వాళ్ళు ఏంటంటే సగం ఒక జనరేషన్ మొత్తం మూవీస్ సైడ్ కానీ వెబ్ సిరీస్ కానీ ట్రై చేస్తాం తప్ప తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు సీరియల్స్కి మ్యాక్సిమం ఎవరు ట్రై చేయట్లా, అండ్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు. సో ఆ గ్యాప్ ఇప్పుడు ఏదైతే ఫామ్ అయిందో ఆ గ్యాప్లో అక్కడి నుంచి ఇంపోర్టింగ్ ఎక్కువైపోయింది. ఓకే. సో ఆ ఇంపోర్టింగ్కి అలవాటు పడిపోయారు. ఓకే. లైక్ ప్రొడ్యూసర్స్ కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, మీరు తీసుకురండి మేము ఆపర్చునిటీ ఇస్తాం. కానీ ఇక్కడికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ తీసుకునే వాళ్ళు ఇక్కడ రా మెటీరియల్ లాగా ఉంటారు.
సో వీ హ్యావ్ టు ట్యూన్ అప్ చేసుకోవడానికి టైం పడుతుంది. వీళ్ళు ఏంటంటే మాకు రా మెటీరియల్స్ వద్దు, వీ వాంట్ షేప్ అప్, మొత్తం షేప్ అయిపోయిన ఒక ఆర్టిస్ట్ కావాలి అని. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇక్కడ ఎవరో ఒకరు హెల్ప్ చేసి ఒక చేస్తే తప్ప తెలుగు వాళ్ళు అనేది టాలెంట్ రావడం కొంచెం కష్టం. అంటే ఇక్కడ కూడా చాలా మంది, ఐ మీన్ మీకు తెలుసు చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. అంటే నేను ఇన్ ఇయర్స్ నుంచి యాజ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేను చాలా మంది వింటూ ఉన్నాను. వెబ్ సిరీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా, ఇక్కడ సీరియల్లో మెయిన్ హీరోయిన్ లీడ్ చేసిన వాళ్ళు కూడా పర్సనలీ నేమ్స్ చెప్పాను నేను పర్సనల్గా, లేదు మా ఒక పని మనిషి క్యారెక్టర్ కూడా అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి ఒక మనిషిని తెచ్చుకుంటున్నప్పుడు ఇంకా మాకు ఇక్కడ వాల్యూ లేకే మేము వెబ్ సిరీస్ చేసుకుంటున్నాము, ఇన్ కేసు ఏమైనా ఉంటే చెప్పండి అనే ఇది కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. దట్స్ వాట్ లైక్ ఎందుకు వాల్యూ లేదంటే కూడా సేమ్ రీజన్, వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి అలవాటు పడిపోయారు కదా వాళ్ళకి. సో ఇట్స్ లైక్ నౌ యూ బికమ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తెలుగు ఆర్టిస్ట్, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్ట్ అనేవాడు ఒక నేబర్ అయిపోయాడు. వేరే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు అనమాట. ఓకే. సో నా ఇప్పుడు నేను వచ్చే నేబర్ లాగే ట్రీట్ చేస్తా. వచ్చావా, ఓకే కూర్చో, మంచినీళ్ళు తాగు, వెళ్ళు. సో ఇక్కడ నుంచి అదే ఒక కన్నడ ఆర్టిస్ట్ అక్కడి నుంచి వస్తారనమాట. అరే అవును రా కూర్చో, ఇంకేం నీకు తాగుతావు జ్యూస్ తాగుతావు, ఆ రెస్పెక్ట్, ఆ ఇమేజ్ ఎంత ఎక్కువ ఉంటుంది మనకి. అరే మనం ఇన్ని రోజుల నుంచి మనం ఇక్కడ ఉంటున్నాం కదా. అండ్ ద థింగ్ ఈస్ లైక్ నేను నా డబ్బింగ్ నేనే చెప్తాను, నేను వాయిస్ వేరే వాళ్ళతో చెప్పనే ఉన్నాను. సో అంటే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనం తెలుగు ఆర్టిస్టులం, తెలుగు మాట్లాడే వాళ్ళం, మనకి ఇంత చేసుకొని కూడా మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇచ్చే అక్కడ దొరికే వాల్యూ ఇక్కడ ఎందుకు దొరకట్లేదు, ఎందుకు ఇలా ఉండిపోతుంది? అరే అసలు నేను ఇక్కడికి వచ్చి ఈ మాటలు పడాల్సింది ఏంటి? ఈ డిస్రెస్పెక్ట్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నేను ఒకవేళ యాక్సెప్ట్ చేసినా నేను వెళ్ళి అక్కడ సినిమాలో చేసుకుంటా కదా, అక్కడ నేను కష్టపడిన ఒక బ్రేక్ వచ్చిందంటే నాది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మీకు బ్రేక్ వచ్చినా ఇట్స్ లైక్ ఎ సాఫ్ట్వేర్ జాబ్. ఒక సర్టైన్ లిమిట్ రీచ్ అయిన తర్వాత యూ విల్ బి రోమింగ్ దేర్ ఓన్లీ. బావిలో కింద నుంచి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే తిరుగుతూ ఉండాలి, పైన తిరుగుతూ ఉండాలి. అయితే లేదంటే కిందకి వెళ్ళాలి, లేదంటే పైకి రావాలి. అంటే ఆ 3 ఛానల్స్లోనే 4 ఛానల్స్లోనే జీ, జెమినీ, ఈటీవీ, మా టీవీ అంతే ఉంటుంది. ఎంతమంది ఆర్టిస్టులైనా ఆ 4 ఛానల్స్లోనే సర్వే అయ్యొచ్చు. బేసిక్ తెలుగు వాళ్ళే ఇప్పుడు తక్కువ ఉన్నారు. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే ఓకే, కొంతమంది నేను మాట్లాడినప్పుడు వాళ్ళు వీళ్ళు సో ఫైట్ చేయండి, తెలుగు వాళ్ళందరూ ఫైట్ చేయండి అని అంటే, ఇప్పుడు అంటే ఇప్పుడు చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కావాలి, రైట్? ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళు అనే వాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నారు. అండ్ తెలుగు వాళ్ళలో బిజీగా ఉండే పర్సంటేజ్ ఇంకా తక్కువ అనమాట. అవును. సో ఒక 10 మంది కలిస్తేనే ఒక పెద్ద వాయిస్ అన్నది ఫామ్ అవుతుంది. సో 2-3 ఏం వాయిస్ ఫామ్ అవుతుంది? అంటే ఇంకొకటి కూడా అంటుంటారు, తెలుగు వాళ్ళకి యూనిటీ ఉండదు, బయట వాళ్ళకి యూనిటీ ఉంటుంది అనే మాట మనం రెగ్యులర్గా వింటాము. అండ్ నా సైడ్ క్వశ్చన్ ఇది, అంటే ప్రభాకర్ గారిని అంతకుముందు కూడా అడిగానేమో, నాకంటే గుర్తులేదు. యాక్చువల్గా కౌశిక్ గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ అప్పటి నుంచి ఉన్నోళ్ళు, చాలా ఫైట్ చేసిన వాళ్ళు. సో ప్రభాకర్ గారు ప్రొడ్యూస్ చేసే సీరియల్స్లో కూడా ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ కోసము తమిళ నుంచి కన్నడ నుంచి తీసుకొని వస్తారు. ఆయన ఒక తెలుగు డైరెక్టర్, తెలుగు ఆర్టిస్టు, కృష్ణానగర్లో ఒక స్కూటీతో తన లైఫ్ కెరీర్ స్టార్ట్ చేసిన అలాంటి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది నా క్వశ్చన్. యాక్చువల్లీ నేను ఒకటి సినిమా దానిలో కలిసాం, మీట్ అయ్యాము, ఆన్ స్క్రీన్ మాకు కలవలేదు, డెఫినెట్గా మామూలుగా మాట్లాడుతుంటాం కానీ ఇలా రాలేదు. సో నాకు అది మైండ్లో ఎప్పుడు ఉండిపోయింది, అరే మనోళ్ళు అయ్యి ఉండి మన వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఆయన ఏదైనా ఇప్పుడు కంపల్సరీ మా టీవీలోనే, జీటీలోనే, ఈటీవీలోనే ఒక సీరియల్ ఉంటుంది, ఆయన ప్రొడ్యూస్ చేస్తారు, ఆయన యాక్ట్ చేస్తారు. సో అలాంటి వాటికి కూడా సైడ్ లీడ్స్కి మాత్రమే తెలుగు వాళ్ళని పెడతారు, మెయిన్ లీడ్కి మాత్రం కన్నడ నుంచి, తమిళ నుంచి తీసుకొస్తారు. బట్ వై? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీళ్ళ కాస్టింగ్ ఎలా జరుగుతుందంటే, మనకి ఫస్ట్ ఒక సీరియల్ అనుకోగానే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాను. ఓకే, మదర్ ఫాదర్, హీరోయిన్ ఫాదర్, హీరోయిన్, వాళ్ళకి సిస్టర్స్, సిబ్లింగ్స్, ఏదో నెగిటివ్ గ్యాంగ్, ఈ క్యారెక్టర్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ సెర్చ్ చేయరు. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లుక్, ఈ అపీరెన్స్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ దే లైక్ కన్నడలో ఆర్ చెన్నైలో, ఇప్పుడు నా దే లైక్ గోయింగ్ టు ఒరిస్సా, ఎవ్రీవేర్. సో అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అంటే ఇప్పుడు మనకి ఏమైపోయింది, స్టార్ మా అయింది, జీ నెట్వర్క్ అయింది. సో దీస్ పీపుల్ హ్యావ్ ఛానల్స్ ఇన్ అనదర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో ఫస్ట్ అక్కడ నుంచి తీసుకొస్తారన్నమాట. అక్కడ ఆల్రెడీ షేపప్ అయిన, చెప్పాను కదా, కొత్త వాళ్ళని ఇక్కడ నుంచి కాకుండా అక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళని అక్కడ వాళ్ళు సెకండ్ లీడ్ చేసి ఉంటారు, స్టిల్ దే ఆర్ ఫైన్ విత్ ఇట్. అక్కడ సెకండ్ లీడ్ చేసిన వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళని ఓకే ఈ పర్సన్ ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు అని చెప్పి ఇది క్యాస్ట్ చేస్తారు. ఆ తర్వాత మదర్ ఫాదర్లో కూడా మనకి ఇంకా హైప్, ఇది కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే నెగిటివ్ షేడ్స్ మిగులుతాయి అనమాట. సో నెగిటివ్ షేడ్స్లోకి వచ్చేసరికి ఇప్పుడు నెగిటివ్ షేడ్స్లో మనకి తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
నెగిటివ్ షేడ్స్ కానీ చిన్న చిన్న బ్రదర్ రోల్స్ కానీ బావ వీళ్ళు అంటే అందరూ ఆల్రెడీ దీంట్లో మెయిన్ అన్ని ఛానల్ డెసిషన్ వాళ్ళ డెసిషన్ అన్నీ అయిపోయి ఉంటుంది. అండ్ మెయిన్ నేను ప్రొడ్యూసర్స్గా ప్రభాకర్ గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్కోప్ లేకుండా అయిపోయిందండి. ఒకప్పుడు ప్రొడ్యూసర్ అనే పర్సన్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్ మేకర్. ఓకే. ఇప్పుడు ఛానల్ ఈస్ పేయింగ్ ద ప్రొడ్యూసర్. సో లైక్ ప్రొడ్యూసర్ ఈస్ లైక్ అ ఎంప్లాయీ నౌ. ఓకే. హీ డజంట్ హ్యావ్ సో మెనీ రైట్స్. అండ్ జస్ట్ నేమ్ ట్యాగ్ అన్నది ప్రొడ్యూసర్ ఉంది. బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్రొడ్యూసర్స్ ఐ నో దే కెన్ ఫైట్ ఫర్ ఇట్. కానీ వాళ్ళు ఫైట్ చేయాలన్నా కానీ ఇక్కడ స్టఫ్ లేదు కదా. నేను అదే చెప్తున్నా, స్టఫ్ ఎందుకు లేదు, ఒక గ్యాప్ ఫామ్ అయిపోయింది, ఒక ఇష్యూస్ జరిగాయి. సో మెయిన్ ఇక్కడ కాస్టింగ్ ఏజెన్సీ అనేది లైక్ ఒకవేళ ప్రాబ్లమ్ ఇప్పుడు సాల్వ్ చేయాలన్నా కానీ ఒక కాస్టింగ్ ఏజెన్సీ ప్రాపర్ది ఉండాలి. ఇక్కడ ఉన్న ఎవరైతే ట్రై చేస్తున్నారో ఆర్టిస్టులు వాళ్ళకు ఒక ప్రొఫైల్ అన్నది ఉండాలి. సో ఇవన్నీ ప్రొడ్యూసర్స్ దగ్గర ఇప్పుడు ఎలాగైతే టీవీ అసోసియేషన్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఒకటి ఉంది. సో వాళ్ళ వరకు అప్రోచ్ అయ్యి ఇఫ్ వి షో దెమ్ ఓకే దీస్ మెటీరియల్ ఉంది, మీరు పుష్ చేయండి మీ సైడ్ నుంచి. సో అక్కడ నుంచి వాళ్ళు కూడా దే షో టు ద ఛానల్. సో ఛానల్ వాళ్ళు వన్స్ ఓకే చేస్తే మేబీ రావచ్చేమో, తెలుగు పీసెస్ చూడొచ్చేమో. సూపర్ చాలా క్లారిటీగా, అంటే చాలా మంది డిప్లొమాటిక్గా చెప్తుంటారు, బట్ గ్రౌండ్ రియాలిటీ అనేది ఈరోజు మీరు చెప్పారు. యాక్చువల్లీ ఇట్స్ ఏ గ్రౌండ్ రియాలిటీ. ఎస్, ఇది కూడా చెప్తూ ఉంటారు. సో ఫైనల్ మీ ముక్కు పుడకలో క్యారెక్టర్ గురించి ఇప్పటికి 900+ ఎపిసోడ్స్ అయిపోతున్నాయి. ఆ ముక్కు పుడక ఎవరికి ఇస్తారు? అట్లీస్ట్ వాళ్ళ పాప కాదా, ఎందుకు ఇదంతా ఇంకెన్ని రోజులు? చాలా మంది అడుగుతున్నారు అబ్బా ఎప్పటికి దీనికి ఎండ్ కార్డ్ అనేది ఎప్పుడు ఉంటుంది? దీని ఎండ్ కార్డు యాక్చువల్లీ కామెంట్ సెక్షన్లో చూస్తే మీకు ఎండ్ కార్డులు చాలా ఉంటాయి. కానీ అతి త్వరలోనే మీకు ఒక సస్పెన్స్తో రివీల్ చేసే ఎక్స్టెన్షనా ఏదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో కీప్ వాచింగ్ ముక్కు పుడక మధ్యాహ్నం 12 గంటలకి మీ జీ తెలుగులో. అండ్ దీని మొత్తం ఇంటర్వ్యూ మీరు ముక్కు పుడకలో ఆర్టిస్టులు ఎవరైతే వాళ్ళందరి ఫేసులు చూడాలనుకుంటే బీఆర్కే బ్రేక్. ఓకే, సూపర్. యాక్చువల్లీ పైనుంచి డైరెక్టర్ గారు, కింద నుంచి అసిస్టెంట్ వచ్చేసారు. సో పంపించేస్తున్నాము. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్. నేను రాను, నాకు ఇంటర్వ్యూ చేసుకుంటా. मैं नहीं आऊंगी, मैं बैठ के इंटरव्यू करूंगी. हाँ तू चिन्ना ही इज अ वेरी गुड आर्टिस्ट. चिन्ना say hi to break. చిన్నా నీడ్స్ అ బిగ్ బ్రేక్. సో చూసారు కదా, అక్కడి నుంచి పాపం డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అట్లా పంపించేస్తాము. మీరు బ్యాషర్ తీసుకొని నేను సమరమే స్టైల్లో పరిగెత్తాలి. మా